నమస్తే టీం, నేను మీ అనిల్. బనకచర్ల ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పోలవరంగా తలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన నేషనల్ రివర్ లింకేజ్ స్కీమ్ కింద ఈ ప్రాజెక్ట్ ని ఆమోదింపజేసి ఈ ప్రాజెక్ట్ ని ఎలాగైనా సరే నేషనల్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేయాలనే ప్రయత్నాలు ఆల్రెడీ మొదలుపెట్టింది. మరోపక్క తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కింద గోదావరి నదీ జలాల పేర్లు చెప్పి కృష్ణా నదీ జలాల్ని తరలించుకుపోయే ప్రయత్నం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటూ తీవ్ర వివాదాన్ని రాజేసింది. ఈ వీడియోలో నేను ఆ రాజకీయ అంశాలని ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు. వాటి గురించి మీకు చూపించడానికి ఎన్నో న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. బనకచర్ల అనేది ప్రధానంగా ఒక నదిలో ప్రవహించే నీటిని మరో నదితో అనుసంధానం చేయడం ద్వారా దారిలోని ప్రజల యొక్క నీటి కష్టాలను తీరుస్తూ గోదావరి నదీ జలాలు వృధా పోకుండా ప్రజల కోసం ఉపయోగించడానికి నిర్మించే ఒక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ యొక్క గ్రాఫికల్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. పోలవరం ప్రవహించే గోదావరి నీటిని పోలవరం కుడి కాలువ ద్వారా 174 కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత దాన్ని విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి పైన నిర్మిస్తున్న వైకుంఠపురం ప్రాజెక్ట్ లో కలుపుతారు. పోలవరం కుడి కాలువ నుండి మరో కాలువని 175 కిలోమీటర్ల పొడవున నిర్మించి ఫ్లడ్ వాటర్ ని సముద్రంలో కలవకుండా ఫాస్ట్ గా డైవర్ట్ చేసి వైకుంఠపురానికే తరలిస్తారు. ఇక్కడ గోదావరి కృష్ణా నదుల అనుసంధానం జరుగుతుంది. వైకుంఠపురం నుండి వివిధ నిర్దేశిక ప్రదేశాల్లో లిఫ్ట్లను పెట్టి ఎత్తిపోయడం ద్వారా నీటిని నేరుగా నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కలుపుతారు. అక్కడ నుండి మరో 24 కిలోమీటర్ల దూరంలో మరో లిఫ్ట్ ని ఏర్పాటు చేసి నీటిని బొల్లపల్లి రిజర్వాయర్ కి చేరుస్తారు. ఈ బొల్లపల్లిలో ఒక కొత్త రిజర్వాయర్ ని నిర్మించాల్సిన అవసరం ఉంది. 3 లిఫ్ట్లను నిర్మించి నీటిని 88 కిలోమీటర్లు తరలిస్తారు. మొత్తం ప్రాజెక్ట్ లో ఇదే క్రూషియల్ ఫేస్. ఇలా బొల్లపల్లి నుండి 88 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన వాటర్ ని బనకచర్లకి తీసుకువెళ్లడానికి 2 టన్నెల్స్ అవసరం అవుతాయి. 1.21 కిలోమీటర్ల పొడవున ఒక టన్నెల్ ని 25.6 కిలోమీటర్ల పొడవున మరో టన్నెల్ ని నిర్మించి నీటిని బనకచర్ల రెగ్యులేటర్ కి చేర్చాలి అని ఆశిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఏప్రిల్ 8, 2025న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 16 తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ యొక్క చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయానా వ్యవహరిస్తున్నారు. అంటే ఈ ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత కీలకంగా తీసుకుందో మనం గమనించవచ్చు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా ఈ ప్రాజెక్ట్ ని కట్టడం అంత ఆషామాషి అయిన విషయం కాదు. ఈ ప్రాజెక్ట్ ని నిర్మించాలి అంటే 48,000 ఎకరాల భూమిని ఎక్వైర్ చేయాల్సిన అవసరం ఉంది. 80 లక్షల మంది ప్రజల నీటి అవసరాలను తీర్చడం కోసం మరియు 7.5 లక్షల ఎకరాల భూమికి నీటిని అందించడం కోసం చేసే ఈ ప్రయత్నానికి 80,112 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి అని స్వయానా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అంచనా వేసింది. ఇది పోలవరం బడ్జెట్ కంటే కూడా చాలా రెట్లు ఎక్కువ అని చెప్పి మనం గమనించాల్సిన అవసరం ఉంది. మొదటి సెగ్మెంట్ లో నీటిని పోలవరం నుండి కృష్ణా నదికి తరలించడానికి 13,511 కోట్లు అవసరమైతే రెండో సెగ్మెంట్ లో నీటిని బొల్లపల్లి వరకు తరలించి అక్కడ ఒక రిజర్వాయర్ నిర్మించడానికి 28,560 కోట్లు అవసరం అవుతాయి. మూడో సెగ్మెంట్ లో నీటిని బనకచర్ల వరకు పంపడానికి ఏకంగా 38,041 కోట్లు అవసరం అవుతాయి అని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ప్రాజెక్ట్ లో పెద్ద వివాదం ఏది నాకైతే కనిపించట్లేదు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోనే జరుగుతుంది కాబట్టి. అదీ కాక గోదావరి నుండి వృధాగా సముద్రంలో కలిసే నీటినే ఈ యొక్క ప్రాజెక్ట్ లో సద్వినియోగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదీ జలాల పేరును చెప్పి కృష్ణా నదీ జలాలని దోచుకుపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటూ చేస్తున్న వాదనలో ఎంత శాతం సహేతుకత ఉందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.